ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతలు గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారలారా, మీరు గమనించాలి. మీరు భయపడుతూ ఉంటే ఖచ్చితంగా అపవాదిగాడు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటాడు, మిమ్మల్ని బెదిరిస్తూనే ఉంటాడు. మిమ్మల్ని ఇంకా అంతే నీ జీవితం పతనమైపోయిందని చెప్పి నిన్ను డిప్రెషన్కి తీసుకొని వెళ్ళి ఇంకా నిన్ను దేవునికి దూరం చేసేస్తాడు. భయపడకూడదు. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న నీవు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా ఉన్నటువంటి నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు భయపడకూడదు. నువ్వు ధైర్యాన్ని వహించాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో, నువ్వు ధైర్యం వహిస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పక్షాన ఉండి దేవుడు నిన్ను ఆదరిస్తాడు. భయపడటం వలన ఉరి వచ్చును అని ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి నువ్వు భయపడొద్దు. నువ్వు నీ జీవితంలో కష్టం ఎదురైనా, వ్యాధి ఎదురైనా, దుఃఖం ఎదురైనా, ఏ బాధ ఎదురైనా కూడా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే ఆ కష్టం వచ్చినా, బాధ వచ్చినా యెహోవా ఈరే సమస్తాన్ని చూసుకుంటాడని చెప్పి నువ్వు గనుక ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆ భయం అనేది ఆ అపవాది పెట్టే భయం అంతా నీ నుంచి తొలగిపోతుంది. యెహోవాని నమ్ముకున్నవాడు సురక్షితంగా ఉంటాడని చెప్పబడుతుంది. కాబట్టి మన దేవుని నమ్ముకున్నా మనం సురక్షితంగా ఉంటాం, మనం బాగుంటాం. అయితే మనం భయపడకూడదు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఏది తక్కువ చేయడండి దేవుడు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచుదాం. మన జీవితంలో ఏది తక్కువ కాకుండా దేవుడు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడి ఉన్నాడు. కనుక భయపడకుండా, భయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెను, నేను భయపడను అని చెప్పి మనం గనుక ముందుకు కొనసాగినట్లయితే దేవాతి దేవుడు మనల్ని దీవిస్తాడు. మన విశ్వాసాన్ని చూసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని గమనించి దేవుణ్ణి పూర్తిగా నమ్మి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, శ్రేష్టమగు నామమునకై కృతజ్ఞతలు. ఉదయకాల సమయంలో మరొక రీతిగా మాతో మాట్లాడారు. అందరికీ వందనాలు. కృప చూపించండి. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి. భయంతో ఉన్న వారికి ధైర్యాన్ని ఇచ్చి ఆదరించి నడిపించండి. అనారోగ్యం చేస్తున్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ధైర్యాన్ని మీకు ఇచ్చునుగాక. ఆమెన్.